రాజైన హేరోదు దినమందుల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, 2వ వచనం దయచేసి మీరు చదవండి. మూడవ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని, కానీ నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు నక్షత్రంను చూచి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చి ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడే ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోరమును కానుకలుగా ఆయనకు సమర్పించరి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ భాగాన్ని నేను ధ్యానించి ప్రభువా మరి బాల కొరకు మేము సిద్ధపడడానికి నీ కృపను మాకు అనుగ్రహించము. యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చాం తండ్రి, ఆమేన్. ఈ భాగం మనకు నేర్పించే సత్యాన్ని గురించి గత వారం మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. యేసు ప్రభు దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మనం ఏ రకంగా ఆయనకు స్పందించాలి? హౌ షుడ్ వి రెస్పాండ్ టు గాడ్ అ సేవియర్ హూ హెస్ కమ్ టు దిస్ వరల్డ్? ఈ లోకంలో అడుగుపెట్టిన ప్రభువును ఏ రకంగా మనం ఎదుర్కోవాలి? సో ఈ భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒకే పదం 3 సార్లు రాయబడి ఉంది. అదేంటండి అని అంటే పూజ కదండి. 2వ వచనంలో వాళ్ళు జ్ఞానులు అన్న మాట, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఆయన్ని ఏం చేస్తానంటున్నారు? వాళ్ళు పూజిస్తానంటున్నారు. అదే పదం ఇంకొక దగ్గర ఎక్కడ రాస్తుందండి అంటే 8వ వచనంలో మనం చూస్తాం. 8వ వచనంలో చివరి ఉంటుంది చూడండి, విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు. సో ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాం? పూజించుట అన్న మాటను మనం చూస్తున్నాం. 11వ వచనంలో కూడా మనం చూస్తే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఆయనను వారు ఏం చేశారు? పూజించారు. సో ఈ జ్ఞానులు నేర్పిస్తుంది ఏంటండి అంటే దేవాతి దేవుడు మానవుడికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనిషిగా నువ్వు నేను ఏం చేయాలి అంటే ఆయనను పూజించాలి అని చెప్తున్నారు. ఏం చేయాలట? పూజించడం అంటే ఏంటండి? కరెక్టే. ఇప్పుడు చూడండి, ఏదో ఆ పదం పూజ అనే నా మాట చాలామంది వాడుతూ ఉంటారు కదండి. పూజ చేయడానికి వెళ్తున్నామండి అంటారు. అసలు పూజ అంటే ఏంటి? చూడండి, ఆ పూజ అన్న పదం ఉపయోగించుకొని ఎవరికి వారు వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారన్నమాట. పూజను గురించి అర్థం చేసుకోవాలి అంటే మళ్ళీ మనం ఎవరి దగ్గరకు రావాలంటే బైబిల్ దగ్గర రావాలి. ఇక్కడ జ్ఞానులు అసలు పూజ అంటే ఏంటో నేర్పిస్తున్నారు మనకి. అలాంటి ప్రభువును పూజించడం అంటే ఏంటి? సో జ్ఞానులు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. జ్ఞానులు ఎవరన్నా ఏదన్నా ప్రసంగం చేస్తున్నారనుకోండి, ఏదైనా చెప్తున్నారనుకోండి, బుద్ధున్నవాడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటారు. విన్నోడిని ఏమంటారంటే, రే పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడరా, జ్ఞానవంతుడు ఆయన, కాబట్టి ఆయన మాటలు నువ్వు జాగ్రత్తగా విను అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ గొర్రెల కాపర్లు కాదు మనకు చెప్తుంది. పోనీ గొర్రెల కాపర్లు అంటే వాళ్ళకి చదువు ఏం లేదండి కాబట్టి వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలండి అని అనొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? జ్ఞానులు, వైజ్ మ్యాన్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనంటే ఈ కాలపు యాంగిల్లో ఆలోచిస్తే నాసా సైంటిస్టులు ఎంత తెలివైన వాళ్ళో, ఎంత జ్ఞానులో, అలాంటి వారికంటే మేధావులు అనమాట ఈ జ్ఞానులు. సో అలాంటి వాళ్ళు ఏదైనా చేశారంటే ఆలోచించకుండా చేయరు. సో జ్ఞానులు
వీళ్ళు ఇక్కడ చెప్తుంటే మనం జాగ్రత్తగా వినాలి. వాళ్ళు మనకు నేర్పిస్తున్న పాయింట్ ఏంటంటే ఆ దేవుణ్ణి పూజించడం అంటే ఏంటో మనకి నేర్పిస్తున్నారు. సో ఎవరన్నా మేము పూజ చేస్తున్నాం అని అన్నారనుకోండి, మీరు ఈ పాయింట్స్ చెప్పాలి. ఇవి చేస్తేనే నువ్వు నిజంగా ఏం చేస్తున్నట్టు, పూజ చేస్తున్నట్టు. లేకపోతే నువ్వు చేస్తుంది పూజ కాదు, నువ్వు పేరు పెట్టుకున్నావేమో దానికి పూజను, కానీ అది అసలు పూజే కాదు. దేవాతి దేవుణ్ణి నువ్వు నిజంగా పూజించాలంటే ఈ జ్ఞానుల దగ్గర నుంచి నేర్చుకో అని చెప్పాలన్నమాట. ఈ జ్ఞానులు ఆయన్ని పూజించడం ఏంటి, యేసు ప్రభును పూజించడం అంటే ఏంటో 6 విషయాలు మనకు నేర్పిస్తున్నారు. ఎన్ని విషయాలు? 6 విషయాలు. ఈ 6 విషయాలు మీ ముందు నేను ముగిస్తాను. గత వారం నేను ఒక విషయాన్ని చెప్పాను. పూజించడం అంటే ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఆయన ముందు తగ్గించుకోవడం. చెప్పండి, ఆయన ముందు ఏం చేయడం అంట, తగ్గించుకోవడం. ఈ జ్ఞానులు చాలా తెలివైన వాళ్ళే, కరెక్టే. అంతేకాదు ఆ జ్ఞానులు వయసులో కూడా చాలా పెద్ద. కానీ అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆ యేసు ప్రభుకి ఆ టైంలో మహా అయితే 1 సంవత్సరం ఉంటుందేమో, బాలుడు ఆయన. కానీ వాళ్ళకు తెలుసు ఈ సృష్టి అంతటి సృష్టించిన అనంత జ్ఞాని ఎవరు, యేసు ప్రభు అని చెప్పి ఆయన దేవాతి దేవుడు మానవుడుగా వచ్చాడు, మా జ్ఞానం ఎంత అని చెప్పి వాళ్ళు ఆయన ముందు సాగిలపడ్డారట. ఏం రాస్తుంది అక్కడ, ఎక్కడ రాస్తుంది చూడండి. నాకు తెలిసి 11వ వచనం, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి అన్నమాట ఉంది. ఏముంది రాస్తుంది అక్కడ, ఆ సాగిల పడి అన్న మాటలోనే మనకు వచ్చే అర్థం ఏంటండి అంటే ఆయన ముందు తగ్గించుకుంటారు. మామూలుగా సాగిల పడడం చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి. నేల మీదంట సాష్టాంగ నమస్కారం చేసేసారంటండి. నేల మీద ఏం చేశారు, ఆయన ముందు తగ్గించుకొని, నువ్వు దేవుడివి, మేము మనిషి మాత్రమే, నువ్వు సృష్టికర్తవు, మేము సృష్టి మాత్రమే, నువ్వు అనంత జ్ఞానివి, మేము తెలివి తాటలు లేని మట్టి మాత్రమే, మాకున్న తెలివి కూడా ఈ మట్టిలో పెట్టింది నువ్వే అని చెప్పి ఆయన ముందు ఏం చేస్తున్నారు, సాగిలపడి తగ్గించుకుంటున్నారు అనమాట. చూడండి, మనకి జ్ఞానం ఉండొచ్చు, బోల్డంతా సంపాదించవచ్చు, బోల్డంతా ఆస్తి ఉండొచ్చు, చాలా సాధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అవేమి కూడా మనకు అడ్డు రాకూడదు. ఆయన ముందు మనం ఏం చేయాలి తెలుసా, తగ్గించుకోవాలి. సాగిలపడ్డం అంటే అర్థం ఏంటంటే మన మనసులో ఆయన్ని గణపరచాలన్నమాట. నువ్వు దేవుడివి, నేను మనిషిని మాత్రమే అని చెప్పి ఆయన ముందు తగ్గించుకోవాలి. ఇప్పుడు తగ్గించుకోవడం అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. లేకపోతే తగ్గించుకోవడం కూడా మనం ఏంటంటే మన సొంత పద్ధతుల్లో తగ్గించుకుంటాం అనమాట. అసలు తగ్గించుకోవడం అంటే ఏంటండి, పై వేషాన్ని మార్చడమా? తగ్గించుకోవడం గురించి చాలా విషయాలు గత వారం చెప్పాను. నేను దాదాపు ఒక 10 విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేక ఓన్లీ 5 విషయాలు మాత్రమే చెప్పగలిగాను అనమాట. అయితే ఆ 10 విషయాలు కూడా నేను చెప్పేస్తాను. అది కాకుండా వేరే భాగాలు కూడా మనం చూద్దాము, ఈ 6 విషయాలు కూడా స్టడీ చేద్దాము. అయితే మీ మనసు పెట్టండి, ఈ తగ్గించుకోవడం అంటే ఏంటండి అని అంటే ఆయన గొప్పోడని నోటితో ఒప్పుకోవాలంటండి. ఆయన గొప్పవాడని చెప్పి ఏం చేయాలి, నోటితో ఒప్పుకోవాలి. అది గత వారం మనం ఎవరి జీవితాన్ని మనం చూసామంటే హన్నా జీవితాన్ని మనం చూసాం. బైబిల్లో హన్నా ఏం చేసిందంటేనండి, ఆమె ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో నోటుతో ఒప్పుకుంటుంది. ఆమె అంటదన్నమాట, జయం ఇచ్చేది ఆయనే, మనిషిని ప్రాణంతో ఉంచేది ఆయనే అని చెప్పి అద్భుతంగా కొన్ని మాటలు పలికింది. జీవంతో పోసేది ఆయనే, ఆహారం పెట్టేది ఆయనే, బిడ్డలు ఇచ్చేది ఆయనే, మట్టిలో నుంచి ఎత్తి సింహాసనం మీద ఉన్నతంగా కూర్చుండబెట్టేది ఆయనే అని చెప్పి ఆయన ఎంత ఉన్నతమైన వాడు నోటుతో ఏం చేస్తుంది, ఒప్పుకుంటుంది. మనం కూడానండి ఇందాక చాలామంది ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధనలో ఏం చేస్తున్నారండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు నోటుతో ఏం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు అనమాట, ఒప్పుకుంటున్నారు. సో మొట్టమొదటిది ఆయన ముందు తగ్గించుకోవడం ఏంటంటే మన నోటుతో పదే పదే ఒప్పుకుంటూ ఉండాలి. ప్రభువా, నువ్వే గొప్ప దేవుడు, నువ్వే మంచి దేవుడు, నువ్వే పరిశుద్ధుడు, నువ్వే ప్రేమ స్వరూపి, నువ్వే నీతిమంతుడు అని చెప్పి ఆయన గుణలక్షణాలని మనం ఒప్పుకుంటూ ఉండాలంట. అందుకోసం మనం 1 పేతురు 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏం చేశాడట, ఏర్పాటు చేసుకున్నాడు. గుణాతిశయములను మనం ఏం చేయాలట, ప్రచురము చేయు నిమిత్తము అన్న మాట అంటున్నాడు. చూడండి ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురం చేయడం అంటే అర్థం ఏంటి, చెప్పటం, ఒప్పుకోవటం, నోరు తెరిచి నువ్వే గొప్ప దేవుడు నాయన అని చెప్పి ఒప్పుకోవటం. సాధారణంగా మనుషులు మనం పుట్టుకతోనే ఎలాంటి బుద్ధితో పుట్టామండి అంటే మనుషులు మనల్ని పొగడాలి కదండి.
ఎవరన్నా వచ్చి 4 పొగిడారు అనుకోండి, అంతే దబ్బం పడిపోతాం అనమాట. అంతే కదండి. సార్ మీరు గొప్ప సార్, మీరు అసలు మీలాంటి వాళ్ళు ఎవరు అసలు ఈ సిటీలోనే లేరు సార్ అంటే మనకు చాలు కాదు, అది చాలు. ఆ వేళకి భోజనం కూడా చేయడం మానేస్తాం అనమాట. ఎందుకంటే దాంతోనే మన కడుపు నింపేసుకుంటా ఉంటాం అనమాట. పొగడతలు అన్నవి మనకు చాలా ఇష్టం మనుషులకి. కానీ రక్షింపబడిన తర్వాత అండి, మనం దేవుణ్ణి పూజించడం అంటే ఏంటో నేర్చుకోవాలంటే ఆయన ముందు మనం తగ్గించుకొని, ఆ పొగడతల అన్నవి నాకు కావాలి అన్నట్టు కాదంట. దేవా నువ్వే గొప్పవాడు అని చెప్పి ఆయన ఏం చేయాలి? పొగడాలన్నమాట. ఎందుకంటే నీకంటే గొప్పవాడు ఎవరు? దేవాతి దేవుడు. మరి ఆయన గొప్పతనం ఎలాగ అర్థం చేసుకుంటామండి అంటే బైబిల్ చదవాలి. అందుకోసం ఆరాధన వర్తమానాల్లో కేవలం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ దేవుని గొప్పతనాన్ని గురించి వివరిస్తూనే మనం గడుపుతూ ఉంటాం కదా. సో అది తగ్గించుకోవడం అండి. అంతేకాదు, తగ్గించుకోవడం అంటే ఇంకేంటండి అని అంటే ఆయన గొప్ప అండం మాత్రమే కాదంట, మనం తగ్గాలంట ఆయన ముందు. మనం ఏం చేయాలంటే ఆయన ముందు తగ్గాలి. అందుకోసం యోహాను భక్తుడు ఓ మాట అంటాడు. ఏమంటాడు? నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది. చూడండి యోహాను సువార్త 3:30. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇప్పుడు సైతానుగాడి యొక్క ప్రథమమైన పాపం ఏంటో తెలుసా? నేను దేవునితో సమానంగా ఉండాలని చెప్పి తాను ఏం చేసేసుకున్నాడట? హెచ్చేసుకున్నాడంట. నేను సభాపర్వతం మీద నా సింహాసనాన్ని నేను వేసుకుంటాను అని చెప్పి దేవునితో నేను సమానంగా చేసుకుంటానని చెప్పి గర్వించాడంట. దేవుడు తొక్కేశాడు. మనం ఆయన ముందు తగ్గాల్సిందే. మందిరంలో కూడా ఒకవేళ మనకు పొరపాటున రికగ్నిషన్ రాలేదనుకోండి, రికగ్నిషన్ అంటే గుర్తింపు రాలేదనుకోండి, ఇంత పని చేస్తున్నా, ఇంత కాలం నుంచి వస్తున్నా, నన్ను గుర్తించలేదు మనుషులు, అందరికీ గుర్తింపిస్తారు కానీ నన్ను అసలు పట్టించుకోరు, ఈ మనసు పొరపాటున మనలో రాకూడదండి. ఎందుకంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడిని ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడనమాట. మనం కోరుకోవాల్సింది ఏంటంటే నేను వెనకనే ఉంటాను. దేవుడు అలాంటి వాడిని ఏం చేస్తాడు? ముందుకు తెస్తాడు. నేను ముందుకు ఉండాలి, నేను అందరికి కనిపించాలి, నేనే ముందు ఉండాలి అని అనుకుంటే దేవుడు అంటాడట, పిలక పట్టుకొని వెనక్కి లాగుతాడు ఆయన. సో దీనత్వం అంటే ఏంటంటే ఆయన్ని గొప్పతన నోటితో ఒప్పుకోవడం, ఆయన ముందు మనం ఏమవడం అంటే తగ్గించుకోవడం. ఇంకేంటండి ఆ దీనత్వం అంటే ఏంటి అని చూస్తే ఆయన మాట విని వనకటం. ఆయన మాట విని ఏం చేయాలట? వనకటం. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో ఆయన్ని నేనేం చేస్తాను? దృష్టి ఉంచేస్తాను. దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయంలో ఏం కలగాలటండి? వణుకు రావాలట. నా మాట విని వణుకుచుండునో. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండు. అంటే ఆ దీనుడు అంటే ఎవరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఆయన మాట విని వణికాడు. ఇప్పుడు ఆదివారం మన వాక్యం వింటూ ఉంటాం. గత కొన్ని రోజుల్లోనే మొన్న 31st నైట్ ఎన్ని వర్తమానాలు విన్నాం? 3 వర్తమానాలు విన్నాం. ఉదయం లేచి 1 వర్తమానం, 4 వర్తమానాలు విన్నాం అనమాట. మనకి వినేసం అంతా బాగానే ఉంది, కానీ ఆ మాటలు వింటున్నప్పుడు అండి మన హృదయంలో అరే ఇది దేవుని మాటలే, ఇది నా కోసం ఈ కొత్త సంవత్సరంలో ఏం మాట్లాడాడు అని చెప్పి కనీసం మనం ఆలోచిస్తున్నామా అండి? అవి ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని చెప్పి రికార్డ్ చేసి మరీ లైవ్లో పెడుతున్నాం. అవసరమైతే ఇంటికి వెళ్ళి మరొకసారి మీరు ఏం చేయాలి? మాటలని వినాలి. విన్నప్పుడు దేవుడు ఈ పలానా మాట ద్వారా ఆయన నాతో మాట్లాడాడు, నేను ఈ విషయాల్లో సరి చేసుకోవాలని చెప్పి ఆయన మాట విని మన హృదయంలో ఏం రావాలి తెలుసా? వణుకు రావాలన్నమాట. ఎవరో పెద్ద ఆయన అరిస్తే మనకు హృదయంలో బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. ఆఫీసుల్లో CEO గారు కానీ ఏదైనా మేనేజర్ గారు కానీ ఒక క్యాక్ వేసేటప్పటికి ఎంప్లాయీస్ అందరికీ హడలు వస్తూ ఉంటుంది అనమాట. దేవుని మాటలు అంటే అలాంటి హడలు మన హృదయంలో రావాలి. అది లేదు అంటే మనలో ఏం లేనట్టు తెలుసా? దీనత్వం లేనట్టు. ఏం లేనట్టు? దీనత్వం. దేవుని మాటలకి, ఈ పాస్టర్ గారి మాటలకు భయపడడం కాదు. ఏ మాటలకు భయపడాలంటే మనం దేవుని మాటలకు భయపడాలంటండి. ఈవెన్ మన ఇంట్లో కూడానండి పిల్లల్ని పెంచేటప్పుడు నా మాటిని నువ్వు అన్నం కన్నా బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అని చెప్పి బైబిల్కి పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు వాడు మనకు భయపడడం కన్నా దేనికి భయపడతాడు? దేవుని వాక్యానికి. అది మన అధికారి, దేవుని మాటలు మన అధికారి, దానికి మనం లోబడాలి అన్నట్టుగా మనం అది నేర్పించినప్పుడు అండి దీనత్వం అంటే వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో ఇంకేంటండి దీనత్వం అంటే దీనులు ప్రార్థన చేస్తారు. దీనులు ఏం చేస్తారట? ప్రార్థన. అది 4వ లక్షణం. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే కీర్తన 34:6. కీర్తన గ్రంథం 34:6. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించు. చాలు, ఆ మాట మనకు కావాలి. ఈ దీనుడు మొర్ర పెట్టగా. సో మొర్ర పెట్టేది ఎవరు మొర్ర పెడతారు?
దీనుడే మొర్ర పెడతాడు. మన జీవితంలో మొర్ర పెట్టే ఆ లక్షణం ఉందంటే మనల్ని ఏమనాలంటే దీనులు అనాలన్నమాట. మనం దీనుడు అని చెప్పుకొని మన జీవితంలో ప్రార్థనే లేదనుకోండి, వ్యక్తిగతంగా చేసుకోం, కుటుంబంగా చేసుకోం, సంఘంగా చేసుకోం. ప్రార్థన లేకపోతే మనం ఏమంటున్నామంటే నాకు దేవుడు అవసరం లేదు, నాకు నేనుగా బతికేయగలను అని అనుకుంటున్నాం. ప్రభు ఒక మాట అన్నాడు, నాకు వేరుగా ఉండు, నువ్వేమీ చేయలేవు. అది నమ్మినోళ్ళు మనం ఏం చేస్తామంటే ఒకటి కాదు ఎక్కువ సార్లు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం అనమాట. నిజానికండి మీరు చెప్తే నంబరు, వాక్యం చెప్పేటప్పుడు నాకు ఆ వ్యక్తిగతంగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా జీవితంలో సరిగ్గా ప్రార్థన లేదో నేను వాక్యం చెప్పలేను. ఎందుకంటే నేనేం చేస్తున్నట్టంటే నా సొంత జ్ఞానం మీద, నా సొంత శక్తి మీద, నా మాటల మీద ఆధారపడుతున్నట్టు చెప్పలేను. సో కానీ ప్రార్థన ఎక్కువ ఉన్నప్పుడు, సిద్ధపడ్డ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి దేవుడు కావాల్సిన మాటలు ఆయన ఇస్తూ ఉంటాడు. సో దీనులు ఏం చేస్తారు తెలుసా, ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంత నిజంగా ప్రార్థన చేశారు, ఆ సమస్యలన్నీ ప్రభు ముందు పెట్టి ఎంతగా నిజంగా మీరు, మీ భర్త గారు, మీ బిడ్డలు మొర్రపెట్టారు చెప్పండి. ఆ ప్రార్థన లేకపోతే మనం ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టు ఏంటంటే మన జీవితంలో ఏం లేదు తెలుసా, దీనత్వం లేదు. దీనత్వం ఉంటే మనలో ఏముంటుంది, ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది. నా బాధాకరం అయితే ఒక విషయం ఏమైందంటేనండి, ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి ఒక సీక్రెట్గా చెవులో మాట చెప్పాడు. ఏంటో తెలుసా, అన్న మా ఇంట్లో అసలు ప్రార్థన చేసుకోరన్నా అని అన్నాడు. అంటే ఆడు చెప్పేశాడు ఏంటంటే, మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మా అన్నలు కానీ మేము చూస్తూ ఉంటాం కదా, ఏంట్రా ఇలా అసలు ప్రార్థన చేసుకోరని అనిపిస్తుంది. అంటే పిల్లల మనసులో ఏముండిపోయింది చెప్పండి, చర్చిలో వింటున్నాం కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ అవేమీ ఇక్కడ పాటించట్లే. నాకు చెప్పేశాడు, ఎవరో చెప్పలేవు, కానీ మనల్ని మనం ఏం చేసుకోవాలట, ఈ విషయాలు సరి చేసుకోవాలి. మరి మన జీవితంలో, మన కుటుంబంలో నిజంగా ఉందా, ప్రార్థన ఉందా? దీనులు ఏం చేస్తారట, మొర్ర పెడతారట. అర్థమైంది మీకు? ఏంటంటే దీనులకు ఉన్న లక్షణాలు చెప్పండి. ఆయన కనపరుస్తారు. రెండోది, ఆయన ముందు మనము తగ్గించుకుంటారు. 3, వాక్యానికి వణుకుతారు, భయపడతారు. 4, ప్రార్థన చేస్తారు. ఇంకోటి తెలుసా, 5వ లక్షణం ఏంటో తెలుసా, సరి చేస్తే సరి చేసుకుంటారు. దీనిలో ఎవరంటండి, సరి చేస్తే ఏం చేస్తారు, సరి చేసుకుంటారు. ఆ లక్షణం ఎవరిలో కనపడుతుంది అంటే దావీదులో కనపడుతుంది. దావీదు భక్తుడు రాజు, ఆయన తప్పు చేశాడు, పాపం చేశాడని చెప్పి ఒక ప్రవక్త వచ్చి ఆయన సరి చేస్తాడు. ఎవరు, ఆయన పేరు చెప్పగలరా? నాతాను అన్న ప్రవక్త. ఏం చెప్తాడు ఆయన వచ్చి, ఇదిగో ఆ వ్యభిచారం చేసింది, ఆ నరహత్య చేసింది ఎవరో తెలుసా, నువ్వే అని అంటే నిజంగా గర్విష్ట అయితే ఏం చేయాలి, ఎవడ నువ్వు అసలు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు, ఈయన లేపినరా ఫస్ట్ అని అనాలి. అసలు ఆయన పశ్చాత్తాపడి కీర్తన 51వ అధ్యాయాన్ని రాస్తాడండి. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని చెప్పి సరి చేసుకుంటూ ఉంటాడనమాట. చూడండి కీర్తన 51వ అధ్యాయం ఎంత మనస్ఫూర్తిగా రాస్తాడు. కీర్తన 51. వెయిట్ ముందు కీర్తన 51 అర్థం చేసుకోవాలంటే పైన హెడ్డర్ ఉంటుంది చూడండి, చిన్న మాటలతో ఉంటుంది. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఏం చేస్తున్నాడు, కీర్తన రాస్తూ తన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. అంటున్నాడు దేవుని దగ్గర, అంటున్నాడు చూడండి, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఎక్కడ 4వ వచనం చూడండి, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపదు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా, తీర్పు తీర్చినప్పుడు నువ్వు పర్ఫెక్ట్గానే ఉంటావు, నిర్మలుగా ఉంటావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు న్యాయంగా ఈ టైంలో నా కాలు ఎరగొట్టేసిన, న్యాయంగా ఈ టైంలో నన్ను చంపేసినా కూడా అది న్యాయమే, ఎందుకంటే నేను పాపం చేశాను, నాకు న్యాయంగా దెబ్బలు పడాల అని చెప్పి ఒప్పుకుంటున్నాడు అనమాట. అర్థమవుతుందా మీకు? ఆ పశ్చాత్తాపం అక్కడ కనపడుతుంది. సో తప్పు చేసినప్పుడు ఎవరన్నా సరి చేస్తే, అది చిన్నోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ఎవరన్నా మనల్ని సరి చేశారనుకోండి, అన్న నువ్వు చేస్తున్న తప్పు, అన్న నువ్వు అబద్ధం ఆడావు, అన్న నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అక్క నువ్వు ఇలా తప్పు చేసావు అక్క, ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఏం చేయాలట, వెంటనే అమ్మో పిల్లోడే కానీ చెప్తున్నాడు, చిన్న పాపే నాకు చెప్పింది, సరి చేసుకుంటాను నేను అని చెప్పి మనల్ని మనం సరి చేసుకోవడం, అది ఎంతవరకు నిజంగా నాలో తప్పు ఉంది అని చెప్పి మనల్ని మనం ఏం చేయాలట, సరి చేసుకో. ఇంకోటి తెలుసా, బైబిల్ ఇంకో మాట ఉందండి, మనం అంటే నిందారహితులుగా ఉండాలట. అంటే అర్థం ఏంటి తెలుసా, నిందారహితులు అంటే అర్థం ఏంటి, ఒక్కడు నిందేయడానికి కూడా అవకాశం కూడా మనం ఇవ్వకూడదంటండి. అంటే ఇంకోటి పాయింట్అవుట్ చేయడానికి అవకాశం కూడా మనము ఇవ్వకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. సో నువ్వు అవకాశం ఇచ్చావు, నీలో తప్పు లేదు, కానీ నిందేయడానికి అవకాశం ఇచ్చావు.
దానికి కూడా పశ్చాత్తాపడాలంట దేవుని దగ్గర. ప్రభా నిజమే నాయన, ఆ మాట అనిపించుకోవడానికి నేనే అవకాశము వాళ్ళకి ఇచ్చాను నాయన అని చెప్పి ఆయన దాని సన్నిధిలో పశ్చాత్తాపడాలంటండి. దీనులే ఇలాగా ఆయన మాట విని ఏం ఏంటి పాయింట్, ఎవరన్నా సరి చేస్తే తప్పకుండా సరి చేసుకుంటారు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం దీనత్వం గురించి? 5 విషయాలు. దీనులు అంటండి వాళ్ళ గొప్పతనాన్ని బట్టి అతిశయించరు కానంట, ఆయన కృపని గణపరుస్తారట. ఏం చేస్తారు? ఆయన కృపని. ఎందుకంటే నేనేమై ఉన్నానో ఆయన యొక్క కృప వల్లే అని అంటారు. ఎవరంటారు ఆ మాట? పౌలు గారు అంటారు. కరెక్టే. ఎక్కడ అన్నారు చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 Corinthians 15. తీసిన వారు చదవండి. 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప వల్లే. కొంతమంది ఏమంటారు తెలుసా, ఏమండి నేను ఇంత పైకి వచ్చానంటే నా కష్టం అండి, నేను కష్టపడ్డానండి, నా కష్టమే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. అరే నువ్వు అంత కష్టపడ్డానికి నీకు కృప ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. బ్రతుకున్నావంటే ఆయన కృప వల్ల. అందుకోసం కీర్తన 63వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం. చూడండి కీర్తన 63వ అధ్యాయం ఎన్నో వచనం అంటే అది? 3వ వచనం. రైట్. నాతో చెప్పండి, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఇప్పుడు ఈ లోకంలో ఎవరినన్నా ఏమండి జీవితంలో అతి విలువైనది ఏంటండి ఈ లోకంలో అంటే ఏంటని చెప్తారు చెప్పండి? మామూలుగా సాధారణంగా మనుషులు ఏమంటారు? ప్రాణం అండి, జీవం అండి, మెయిన్ కదండి, లైఫ్ అండి. ఏమండి డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి, ప్రాణం పోతే మళ్ళీ మనం సంపాదించలేమండి, లైఫ్ వెరీ ఇంపార్టెంట్ అండి అని చెప్పి అంటారు. కరెక్టే. కానీ భక్తుడు ఇక్కడ ఆ లైఫ్ కంటే వాల్యుబుల్ ఒకటి చెప్తున్నాడు. ఏంటి? నీ జీవం, నీ కృప జీవం కంటే ఉత్తమం. ఎందుకు? అసలు జీవిస్తుందే ఆయన కృప వల్ల. అర్థమవుతుందా మీకు? అందుకోసం అంటున్నాడు అనమాట, నీ కృప జీవం కంటే ఉత్తమమైంది. పౌలు అది అర్థం చేసుకున్నాడు. నేనేమై ఉన్నానో, నీ పరిచర్య చేశాను, రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, తింటున్నాను, పడుకుంటున్నాను. ఇక్కడున్న ఎవరు యేసుప్రభు శిష్యులందరికంటే విశేషంగా నేను వాడబడ్డాను. కానీ ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, నా టాలెంట్ కాదు, నేనేమై ఉన్నానో అది నీ కృప వల్ల అని చెప్పి అంతగా ఆయన కృపను గణపరుస్తున్నాడు. సో మనం కూడా ఏదైనా సాధించామనుకోండి మన జీవితంలో, ఫస్ట్ మన నోట్లోంచి రావాల్సింది ఏంటో తెలుసా? బ్రదర్ నాలో ఏం లేదు బ్రదర్, ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టే నేను ఏదన్నా చేయగలుగుతున్నాను బ్రదర్. ఇంకోటి తెలుసా, నేను కీర్తన 147వ అధ్యాయంలో మంచి మాట ఉంటుందండి. ఎవరైతే ఆయన కృప కోసం కనిపెట్టుకుంటారో వాళ్ళు చూసి దేవుడు చాలా ఆనందిస్తాడు. చూడండి కీర్తన 147వ అధ్యాయం, కీర్తన 147వ అధ్యాయము 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడైనాడు. తన కృప కోసం ఎవరైతే కనిపెడతారో వాళ్ళని బట్టి దేవుడు ఏం చేస్తాడట? ఆనందిస్తాడు. ఏమండి గత డిసెంబర్ 31 ఫస్ట్ వర్తమానం చెప్తున్నప్పుడు కృప యొక్క విలువ ఒక్క వచనం చూపించానండి. ఎంతమందికి మీకు నిజంగా గుర్తుంది? రోమా 5:20-21 గుర్తుందా మీకు? పాపం అన్నది ఏళ్తుంది, కానీ అంతకన్నా బలమైంది ఇంకోటి మనలో వెళ్తుందట. ఏంటది? చూడండి ఆ వచనం. రోమన్స్ చాప్టర్ 5:20. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడున్న మాట చూడండి, ఆయనను పాపము మరణమును ఆధారణ చేసుకొని ఎలాగూ ఏలును. సో పాపం ఏం చేస్తుందట? ఏళ్తుంది. అది ఏలడం అంటే దానికి ఒక అధికారం ఉందన్నమాట. మన జీవితంలో పాపాన్ని జయించలేని అలాంటి శక్తి మనలో కనబడుతూ ఉంటుంది. ఏమండి ఇలాంటి చెత్త పనులు చేయకూడదు అనుకుంటాను, కానీ ఎందుకనండి మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఆ పాపం అన్నది ఎలాంటిదంటే ఒక శక్తి అంటండి. పడిపోతూ ఉంటాం మనం. కానీ దేవుడు మనకి ఎంత కంఫర్టింగ్ మెసేజ్ నెక్స్ట్ లైన్లో ఇస్తున్నాడంటే, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపడి ఎక్కడ విస్తరించునో అక్కడ కృప
అపరిమితముగా విస్తరించును. చూడ, కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం. అంటే కృప ఇప్పుడు ఏలుతుంది. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అపరిమితముగా అపరిమితము అంటే అర్థం ఏంటి చెప్పండి? అవును, పరిమితం లేదంటే అర్థం ఏంటి? ఎంత ఎక్కువ ఇస్తాడంటే, మీరు అనుకోవచ్చు పాపశక్తి చాలా గొప్పదండి, నేను జయించలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, నేను కృప ఇస్తాను. ఆ కృప ఎంత శక్తిమంతం తెలుసా? అసలు ఈ పాపశక్తి ఓడిపోద్ది ఉంది. ఇప్పుడు బైబిల్లో మనకి నిర్మాకాండంలో మోషేకి దేవుడు పని చెప్పాడు, కర్ర ఇచ్చాడు, కింద పడే అని అన్నాడు. అది ఎలా మారింది? పాములా మారింది. బాగానే ఉంది. ఇప్పుడు ఇదే తీసుకెళ్ళి ఫరో ముంచాయి అని అన్నాడు. ఫరో ముందుకెళ్ళి ఏం చేశాడు? దిమ్మని కర్ర కింద వేసాడు. కర్ర ఎలాగైపోయింది? పాములా. అప్పుడు ఫరో కూడా వచ్చాడు, మామూలు కూడా చేస్తారులే అని చెప్పి అందరూ పొలమని ఆ మాంత్రికులు అందరూ కర్రలు తీసుకొచ్చారు. బాంబు బుష్ అని చెప్పి కింద వేసాడు. వాళ్ళ కర్రలన్నీ ఏమైపోయాయి? పావులు అయ్యాయి. వాళ్ళకు కూడా ఏదో శక్తి చూపిస్తున్నాయి. అయితే అక్కడున్న మహిమ ఏంటో చెప్పండి. మోషే కర్ర పావుగా మారిన కర్ర, ఆ పాము ఏమైంది? ఈ ఈ ఫరో యొక్క పావులన్నిటిని మింగేసిందనమాట. చూసారా? అవి వాటికి ఏదో శక్తి ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఈ ఒక్క కర్రే పావుగా మారింది, మొత్తం వాటన్నింటినీ ఏం చేసేసింది? మింగేసింది అనమాట. దేవుడు అక్కడ నేర్పిస్తున్నాడు మనకేంటో తెలుసా పాయింట్? ఇదిగో ఈ పాపశక్తులన్నీ నీ జీవితంలో జయించలేవు అనుకుంటావా? నేను కృప ఇస్తాను. ఆ కృప ఎంత బలమైంది తెలుసా? మింగేస్తుందంటే ఆ పాపాలన్నింటినీ. చూసారా? సో కృపను నిజంగా గణపరిచేవాడు ఎవరండి అంటే దీనుడే. అందుకోసం పౌలు అంటున్నాడు, నీ కృప నేనేమై ఉన్నానో అది నీ కృపను బట్టే. మనం కీర్తనకారుడు అంటున్నాడు, నీ కృప జీవం కంటే ఉత్తమం అంటున్నాడు. సో నిజంగా దీనులు ఆ కృపను ఏం చేస్తారు? గణపరుస్తారు. నిజంగా ఎన్ని నేర్చుకున్నామండి? 6 విషయాలు కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీనులు తగ్గించుకుంటారట, లోబడతారు. ఎక్కడ రాస్తుందండి అంటే 1 పేతురు 5:5. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకున్నాడు. దీన మనసు అన్న వస్త్రాన్ని ధరించుకోండి అంటున్నాడు. దీన మనసు అన్న వస్త్రం అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. ఆ పైనే రాశాడు కదా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడ్డం అన్నది దీనత్వం. ఒక మాటలో చెప్పాలంటే లోబడ్డం అంటే ఏంటి అర్థం? మన పై అధికారి ఒక మాట చెప్పాడంటే వెంటనే ఎస్ సార్. అమ్మగారు నాన్నగారు ఏదైనా మాట చెప్పారంటే పిల్లలు ఏం చేయాలి? సరే నాన్న చేస్తాను. నేను ఎందుకు చేయలే, నేను చిన్నవాడిని ఏంటి, నాకు అంతా తెలుసులే. ఇవన్నీ ఎక్స్ట్రా మాటలన్నీ కూడా గర్విష్ఠులనే మాటలు. చెప్పారా, నేను వెంటనే ఏం చేస్తాను? లోబడతాను. ఎస్ అన్న మాట రావాలంట మన నోట్లోంచి. వాళ్ళు ఎవరంటండి? దీనులు. వాళ్ళు ఎవరండి? దీనులు. రెటమత్తం చేసేవాళ్ళ జీవితాలు బాగోవు. ఈవెన్ ఎవరు సంసోను అదే ప్రూవ్ చేశాడు. నాకు అంత బలం ఉంది, మీరు చెప్తే నేను వెంటేంటి? వాళ్ళ నాన్న అమ్మగారు ఏం చెప్పారు? నాన్న ఫిలిస్తీన్ అమ్మ ఎందుకురా, వద్దురా, ఇక్కడ మన దేవుని బిడ్డలో బోడు మంది ఉంటాయి, నాకు కావాలంతే అని అన్నాడు. ఏమైపోయింది? జీవితం పాడైపోయింది అంతే. జీవితం సర్వనాశనం అయిపోయింది అంతే. కళ్ళు కూడా పోయాయి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట అక్కడ లోబడలే. దేవుని మాటకు లోబడలేదు. దేవుడే చెప్తున్నాడు తల్లిదండ్రులు లోబడి ఉండండి అని చెప్తున్నాడు, తల్లిదండ్రులు సన్మానించండి అని చెప్తున్నాడు. లోబడలేదు కాబట్టి జీవితం సర్వనాశనం చేసుకున్నాడు అన్నమాట. సో విధేయులు ఎవరండి? దీనులు. దీనులు ఏం చేస్తారట? విధేయ. ఒకసారి చెప్పండి దీనుల లక్షణాలు ఏంటి ఒకసారి గుర్తించుకుందాం మళ్ళీ. మొదటిది, వాళ్ళు ఏం చేస్తారు? దేవుడే గొప్పవాడు అని చెప్పి నోటితో ఒప్పుకుంటారు. 2, ఆయన ముందు మనం తగ్గించుకోవడం అంటే నాకు ఘనతొద్దు అని ఒప్పుకోవడం. నెక్స్ట్ 3, ఆయన మాట విని వణికేవాళ్ళు. 4, ఆయనకు మొర్రబెట్టేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు దీనులు. 5, ఎవరన్నా సరి చేస్తే కరెక్ట్గా నిజంగానే వాక్యానుసారంగా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి చిన్నవాళ్ళు సరి చేసినా ఏం చేయాలట? సరి చేసుకోవాలి. అలాంటి వాళ్ళే దీనులు. 6, దేవుని కృపనే వాళ్ళు ఏం చేస్తారు? హెచ్చిస్తారు. నా గొప్పతనం కాదండి, అది కేవలం ఆయన కృప వల్లే అని చెప్పి ఆయన కృపను బట్టి ఆయన్ని గణపరుస్తారు, కృపనే గణపరుస్తారు. 7, లోబడతారనమాట. తల్లిదండ్రులు చెప్పినా లోబడతారు, వాళ్ళ పైన అధికారులు చెప్పినా లోబడతారనమాట. కాలేజీలో కూడా కొంతమంది గోడలు గెంతుతూ ఉంటారు, తెలుసా మీకు? వస్తారు టీచర్ గారేమో క్లాస్ చెప్తూ ఉంటే
మా క్లాసులో ఉండరు కొంతమంది, టీచర్కి లోబడరు, అధికారులకు లోబడరు అన్నాడు, బయటికి వెళ్ళిపోవడం, దూకేయడం, గోడలు దూకి పారిపోవడం. అరే మన పద్ధతి అది కాదే. వాక్యంలో ప్రభు ఏం చెప్పడం, అధికారులకు ఏం చేయాలి? లోబడ. నువ్వు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు లోబడాలి, రోడ్డు ఎక్కితే ట్రాఫిక్ పోలీస్కి లోబడాలి, కాలేజీకి వెళ్తే అక్కడ అధికారులు నీకుంటారు, వాళ్ళకి నువ్వేం చేయాలి? లోబడాలి. అది దేవుడే మన పైన వారిని అధికారిగా పెట్టాడు. వాళ్ళు చెప్పినప్పుడు లోబడాల్సిందే. వాళ్ళు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, కానీ నీ బాధ్యత ఏంటి? వాళ్ళకేం చేయాలి? లోబడాలి. ఆఫీస్లోకి వెళ్ళావు, నీ పై అధికారి ఏం చెప్పాడు, కష్టమైనా సరే ఏం చేయాలి? నువ్వు లోబడాల్సిందే. ఆ లోబడిన వారు ఎవరంటే దీనుల్నే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనులకు ఇంకో లక్షణం అక్కడే ఉంది, చూడండి 6వ వచనం, 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులేయండి. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో శ్రమ కష్టాన్ని ఒప్పుకుంటాడు. ఆయన మళ్ళీ ఆ శ్రమ కష్టాన్ని తీసే వరకు ఆయన ముందు ఏం చేయాలట? మనం దీన మనసులుగా ఉండాలి. దీనులు అంటండి, నాకు నీతి లేదు అని చెప్పి, అసలు పరలోకానికి అడుగు పెట్టే అర్హత నాకు లేదు అని ఒప్పుకుంటారటండి. స్వనీతి మీద ఆధారపడ్డరట. ఎక్కడుందండి అని చూస్తే మత్తయి సువార్త 5:3 చూడండి. మత్తయి సువార్త 5:3 మొదటి ధన్యతది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరిదటండి? దీనులదే పరలోక రాజ్యం. ఆ మాటకు అర్థం ఏంటంటే, దీనులు అన్న మాటని ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే పూర్ ఇన్ స్పిరిట్ అన్నది. పూర్ అంటే ఏంటండి? ఇంగ్లీష్లో పూర్ అంటే ఏంటి? పేదోళ్ళు అని అర్థం. దేవుని దగ్గర వచ్చి అంటున్నారట, దేవా అసలు పరలోక రాజ్యానికి అడుగు పెట్టే అర్హత నాకు లేదు, నాలో ఆ నీతి లేదు అని చెప్పి, నువ్వు కనికరిస్తే తప్ప నాకు దిక్కు లేదు నాయన అని చెప్పి స్వనీతి మీద ఆధారపడరట. ఆయన కృప కోసం కనిపెట్టుకుంటారు. ఆ ఆత్మ విషయమై దీనత్వం అంటే నాలో నీతి లేదు, పరలోకంలో అడుగుపెట్టే ఎటువంటి అర్హత లేదు అని చెప్పి ఒప్పుకుంటారంటండి. అలాంటి వారు దీనులు. సరే, ఇక్కడికి ఆ మొదటి పాయింట్ ఆపుదాం. ఈ జ్ఞానులు వాళ్ళు నేర్పిస్తున్న పూజను గురించి నేర్పిస్తున్న రెండో పాయింట్ ఏంటండి అని చూస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. వాళ్ళు సత్యం తెలుసుకోవాలని అన్వేషించారట. ఏంటట? సత్యాన్ని తెలుసుకోవాలని అన్వేషించారు. మాకు తెలిసిందే వేదం, మేము ఇంకేమి నేర్చుకోం అన్నవాళ్ళు కాదట. వీళ్ళు అసలే జ్ఞానులు, కానీ సత్యం కోసం అన్వేషించారట. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఆ జ్ఞానుల యొక్క చరిత్ర ఒకసారి అర్థం చేసుకోవాలి. జ్ఞానుల గురించిన చరిత్ర చెప్తాను, జాగ్రత్త వినండి. వీళ్ళు ఏ దేశపు జ్ఞానులు? వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. అసలు తూర్పు దేశాలు ఏంటేంటా అని చెప్పి కొంచెం స్టడీ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, బబులోను, ఇరాకు, మెసపటోమియా ఈ ఏరియాలని ఏమనేవారట? ఆ కాలంలో తూర్పు దేశాలు అనేవారట. ఇప్పుడు వాళ్ళ చరిత్ర గురించి స్టడీ చేస్తే ఈ జ్ఞానులు అన్న వాళ్ళే ఎవరబ్బా, అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి అని ఆలోచిస్తే దానియేలు గ్రంథంలో మొట్టమొదటిసారి జ్ఞానులు కనపడతారండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, తీయొద్దు కానీ నేను మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆయన ఏంటంటే ఉదయం లేచాడు, చాలా భయంకరమైన కళ వచ్చి ఉంటుంది, నిద్ర పట్టలేదు ఆయనకి, కళ మర్చిపోయాడు. ఇప్పుడు జ్ఞానులు అందరినీ పిలిచాడు కదా, అందరూ వచ్చి ఏంటి సార్ ఇంత తెల్లవారుజామున పిలిచారు, ఏంటి ఏమైనా అయిందా, ఏంటి ఉద్యోగం ఏమైనా వస్తుందా ఏంటి అంటే, మీరు అందరూ నించండి లైన్ కానీ. అందరూ జ్ఞానులు అందరూ వచ్చేసారు, అందరి ముందు ఆయన ముందు నించున్నారు. అప్పుడు వాడు అంటున్నాడంట, నాకు రాత్రి ఒక కళ వచ్చింది, దాని కళ చెప్పాలి మీరు, దాని యొక్క భావం కూడా చెప్పాలి అర్జెంటుగా, త్వరగా అంటే వీళ్ళందరూ మొక్కలు చూసుకుంటున్నారంట. ఎవరన్నా చెప్పకపోతే వీళ్ళందరినీ కూడా చంపేస్తాను, తుత్తినీలుగా చేసేస్తాను మిమ్మల్ని, మీ ఇల్లు కూడా ఉండవు, మీ కుటుంబాలు ఉండవు, మొత్తం అందరూ నాశనం చేసేస్తాను. వీళ్ళందరూ మొక్కలు చూసుకుంటున్నారంట. రాజుగారికి ఏమైందిరా బాబు, ఏంటి మీరు కళ చెప్పండి సార్, దాని భావం మేము చెప్తాం అని అంటారు. నాకు కోపం తెప్పించద్దు, మీరు కళ చెప్పాలి, దాని భావం చెప్పాలండి. వీళ్ళకి మెంటల్ ఎక్కిపోతుందంట, గుండె జారిపోయిందంట, అంతే ఆజ్ఞ పాస్ చేసాడట. ఏంటి మొత్తం ఈ జ్ఞానులందరినీ చంపండి, వీళ్ళెవరు ఉండకూడదు. ఇంకంతే జ్ఞానులకి ఏం పట్టింది? భయం. అయ్యో బాబు చంపేస్తున్నాడు, ఏంటి అసలు మరి ఏం తప్పు చేసాం మేము, ఎందుకు చంపేస్తున్నాడు, పిచ్చకపోతుంది అనమాట. ఈ లోపల వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తలుపు తీయండి ఒకసారి. తలుపు ఓపెన్ చేశారంట. రాజుగారికి ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే జ్ఞానులు అందరినీ చంపేమన్నారు. సో వీళ్ళు కూడా ఏ కేటగిరీలోకి వస్తారు? జ్ఞానుల కేటగిరీ. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని రాత్రి పడుకుని ఉదయాన్నే లేచి తలుపు కొట్టి, బాబు మీకు
వారెంట్ వచ్చింది మిమ్మల్ని చంపేమని గవర్నమెంట్ అన్నట్టు మీరు ఏం చేస్తారో చెప్పండి దానికి. అవునా అని చెప్పి అక్కడ పడిపోతారేమో దవ్వేలమని కదా. దానిలో ఎలా రెస్పాండ్ అయ్యాడు తెలుసా? అవునా అలా వచ్చిందా, ఈయనకేం కంగారు లేదు, ఎందుకంటే ఈయన తెలుసు ఈయన ప్రాణం ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. నాకు కొంత టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పి రాజుకి చెప్పాను అన్నాడు. అంతే. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది, జ్ఞానులందరికీ తెలిసిపోయింది. ఏంటి మనకు టైం ఇచ్చారు, ఎవరిది? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వాళ్ళ ఏం చేస్తారు? నిజమేనా? వాళ్ళు ప్రార్థన చేశారట, రాత్రంతా ప్రార్థన. దేవుడు వాళ్ళకి కళ చెప్పాడు, దాని భావం కూడా చెప్పేశాడు. అంతే. ఉదయాన్నే వచ్చారు, దానియేలు నించున్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. బట్ దానియేలు మాట్లాడుతున్నాడు అనమాట, హీఈస్ ద స్పోక్స్ మ్యాన్. ఈ లోపల చుట్టూ అందరూ ఎవరు వెయిట్ చేస్తున్నారు? జ్ఞానులు. ఎవరు బాబు ఏం తప్పు చెప్తే మేము అందరూ చచ్చిపోతాం. దానియేలు నిజం చెప్తాడా, కళ చెప్తాడా, ఎలా చెప్తాడు, ఏం సంగతి? అసలే జ్ఞానులు వీళ్ళు, అన్ని లెక్కలు ఉంటాయి వాళ్ళకి, పిచ్చోళ్ళు కదా వాళ్ళు. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే దానియేలు మొదలు పెడతాడు. ఫస్ట్ అంటాడు అనమాట, దేవా రాజా, ఇలాంటి విషయాలు చెప్పాలంటే మనుషుల జ్ఞానం సరిపోదు, ఆకాశమందు దేవుడు అక్కడున్నాడు, ఆయనే ఇలాంటివి చెప్పాలని చెప్పి దేవుని గణపరుస్తాడు. అక్కడే ఆయన దీనత్వం ఏంటో మనకు తెలుస్తుంది. చెప్పి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి తీయండి. అన్న మాటలు మనం చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. వెయిట్ దానియేలు 731 పేజ్ అండి, 2వ అధ్యాయము అదే ఎన్నో వచనం, 28వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు, అంత్య దినములయందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. ఏం ఎవరి గురించి చెప్తాడండి అక్కడ? మర్మములు బయలుపరచుగల దేవుడు ఒక్కడు ఎక్కడున్నాడు? పరలోకమందు. నీకు తెలియదు ఆ దేవుడి కోసం, నా దేవుడి కోసం చెప్తున్నాను విను. ఆయన ఎక్కడ కాదు, ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. రాజు మత్తిపోయింది, ఏంట్రా దేవుడు నాకు తెలియజేశాడు, ఏంటా విషయం? ఆయన అంటాడు, నువ్వు పడుకున్నావు, ఒక బ్రహ్మాండమైన విగ్రహం నీ ముందు కనిపించింది, దాని తల ఎలా ఉంది? మేలిమి బంగారం, తగ మెరిసిపోతుంది, నువ్వు చూస్తున్నావు అలాగా. ఈ లోపల ఈ చెస్ట్, ఈ భాగం అంతా ఎలాగుందంటే వెండితో చేయబడి ఉంది. తర్వాత ఈ కడుపు, ఈ కింద భాగం అంతా కూడా ఇత్తడితో ఉంది. ఈ కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి, ఆ కింద పాదాలేమో ఇనుము మట్టితో చేయబడ్డాయి ఉన్నాయి. ఇప్పుడు రాజుకి మొత్తం జిగ్గమని గుర్తొచ్చేసి ఉంటుంది కదండి, తప్పగా అవునా అని చెప్పి ఉంటాడు. ఇప్పుడు రాజా అలా చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఒక చిన్న రాయి వచ్చింది. ఆ రాయి రావడం ఎక్కడ పడిందంటే ఆ పాదాల మీద పడింది. పాదాల మీద పడి ఏం చేసిందంటే ఆ పెద్ద విగ్రహాన్ని కింద పడేసింది, ముక్కలు చేసేసింది, పౌడర్ చేసేసింది. ఆ పెద్ద గాలి వచ్చి ఆ పౌడర్ అంతా ఎగిరిపోయింది. ఆ చిన్న రాయి కొంచెం పెద్దదైంది, ఒక పెద్ద పర్వతం అయిపోయింది. దిగ్గులు వేసిపోయి ఉంటాడు కదండి ఒక్కసారి ఈ రాజు. అయ్యో బాబు నిజమే, వీళ్ళందరూ ఎవరు? ఈ జ్ఞానులందరూ ఈ కళ ఎలా తెలిసిందబ్బా అని చెప్పి పిచ్చిక్కిపోయి ఉంటారు కదండి. వాళ్ళకి అర్థమైపోయింది, లేదు ఇప్పుడు వరకు మనకు తెలిసిన జ్ఞానం అసలు జ్ఞానం కాదు, మాకు తెలియనిదేదో ఉంది అని చెప్పి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. దానియేలు యొక్క దేవుని యొక్క శక్తి ఏంటో అక్కడే అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు నమ్ముకున్న దేవతలు ఏంటో, అప్పుడు వాళ్ళు నమ్ముకున్న మంత్రాలు ఏంటో అన్ని వదిలేసి ఉంటారు. ఇవి మాకు సహాయం చేయలేదు, ఈ పుస్తకాలు ఏంటి ఇవేమి మాకు సహాయం చేయలేదు, ఆ దేవునిలో ఏదో శక్తి అని చెప్పి అర్థమైపోయింది. ఈ లోపల దాని భావం చెప్పాలి కదా. ఇప్పుడు మనం దానియేలు ఇప్పుడు చెప్తాడు, దాని భావం చెప్తాను చూడు అని చెప్పి. ఇవన్నీ ఒక రాజ్యాలకి సంబంధించింది. ఏంటంటే ఆ బంగారం ఉంది చూసారా, హెడ్, అదే ఎవరో కాదు, నీ రాజ్యమే, బబులోను రాజ్యం. నీ రాజ్యం ఎంత అద్భుతమైందంటే నీలాంటి రాజ్యం ఇంకోటి లేదు, అది బంగారు రాజ్యం లాంటిది. నిజమే, బబులోను రాజ్యం గురించి మీరు బాబిలోన్ డైనాసిటీ గురించి చదవండి, అద్భుతమైన రాజ్యం అది. అయితే నీది శాశ్వతం ఉండదు, నువ్వు చిరకాలం ఉండవు, నీ రాజ్యం ఒకరోజు పడిపోద్ది. అయితే నీకంటే తక్కువ రాజ్యం ఒకటి వస్తుంది, అది వెండి రాజ్యం. అది మాదీల పారసీకుల రాజ్యం వస్తుంది, ఆ వెండి రాజ్యం ఒకటి వస్తుంది. అయితే అది కూడా చిరకాలం ఉండదు. దాని తర్వాత ఇత్తడి రాజ్యం వస్తుంది. ఆ ఇత్తడి రాజ్యం ఏ రాజ్యం తెలుసా? మన దానిలో గ్రంథం చూస్తే అర్థమవుతుంది. అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీస్ రాజ్యం అనమాట. అలాంటి ఆయన వచ్చి పరిపాలన చేస్తాడు. అయితే దాని తర్వాత ఇనుము రాజ్యం ఒకటి వస్తుంది. ఆ ఇనుము రాజ్యం ఎవరికి సాదృశ్యం అంటే రోమా రాజ్యానికి. నిజంగా మనం వెళ్ళి వరల్డ్ హిస్టరీ చూస్తే బబులోన్ రాజ్యం తర్వాత ఏమో ఈ మాదీల పార్సికల్ రాజ్యం వచ్చింది, దాని తర్వాత గ్రీస్ రాజ్యం వచ్చింది, దాని తర్వాత యేసు పుట్టిన టైంలో ఏ రాజ్యం పరిపాలిస్తుంది? రోమా రాజ్యం పరిపాలన చేస్తుంది. ఆ టైంలో రోమా రాజ్యం పరిపాలిస్తున్న టైంలో ఒక చిన్న రాయి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది. ఆ రాయి రావడం పాదాల మీద పడింది. ఈ రాజ్యాలన్నింటినీ కూడా
ముక్కలు చేసేసింది. పెద్ద గాలొచ్చి ఎగిరిపోయినట్టు చేసేసేదట ఈ రాజ్యం. జరిగింది. ఈ చిన్న రాయి పెద్దదైంది ఒక పెద్ద పర్వతం అయిపోయిందంట. ఆ రాజ్యం గురించి 44వ వచనంలో ఏం చెప్తాడో చూడండి. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించడం. ఆ చిన్న రాయి ఏంటంటే ఒక రాజ్యం అంట. ఆ రాజ్యం ఏమొద్దు చూడండి, దాని అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. ఇదే విషయం మరియతో మాట్లాడుతున్నప్పుడు గబ్రియేలు దూత అదే విషయం అంటున్నాడు. ఇదిగో నీ కడుపున పుడుతున్నాడు కదా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన రాజు, ఆయన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఆయనకి ఇస్తాడు. ఆయన ఎంతకాలం వెళ్తాడు? యుగములు ఏలును, ఆయన రాజ్యానికి అంతము లేదు అంటున్నాడు అనమాట. సో ఇదే విషయం మనం లోకా సువార్తలో కూడా చూస్తాం. యేసయ్య రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యానికి అంతం లేదు. అంత గొప్ప రాజ్యాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఈ లోక రాజ్యాలు ఏవి కూడా ఉండదంటండి. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ లాగా, ఆయన రాజులాగా ప్రభులకు ప్రభుగా ఆయన ఒక్కడే ఏలుతూ ఉంటాడు. అంత గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రానై ఉన్నాడు. అయితే ఈ జ్ఞానులు ఇదంతా వింటున్నారండి. వినిన తర్వాత ముందు అమ్మయ్య అని అనుకుంటారు. ఎందుకు? ప్రాణాలు తప్పే. రెండోది ఏంటంటే డైరెక్ట్గా ఇంకా దానియాలు పట్టేసుకుని ఉంటాడు. దానియాలు నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అప్పుడు దానియాలు చెప్పుంటాడు, మీరు ఇప్పటి వరకు మీరు నమ్ముకుంటున్నా మీ జ్ఞానం ఉంది కదా, అదంతా అసలు జ్ఞానం కాదు. మీకు తెలుసుకోవాల్సింది ఎవరంటే ఆ నిజ దేవుణ్ణి. ఆ దేవునికి భయపడ్డమే నిజమైన జ్ఞానము. అందుకోసం సామెతలు 1:7 ఏముంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంటున్నాడు. నువ్వు భయపడితే ఆయనకు భయపడండి, ముందు ఆయనకు లోబడండి, ఆయనకు సేవించండి. ఆయనకు లోబడితేనే నీకు నిజమైన జ్ఞానం ఉన్నాడు. నేను భయపడేది ఆయనకి, జ్ఞానం ఇచ్చేది ఆయన అని చెప్పి ఆయన వైపు చూపిస్తున్నప్పటికీ ఇప్పుడు జ్ఞానులు ఒప్పుకుంటారు, నిజమే మా జ్ఞానం నిజమైంది కాదు, మాకు ఆ రాజును కలుసుకోవాలి మేము అని చెప్పి అప్పుడు దానియేలు గ్రంథం దగ్గర నుంచి వాళ్ళ తరతరాలకి చెప్పుకుంటున్నారు. ఈ లోపల బాబిలోను రాజ్యం అయిపోయింది. నెక్స్ట్ ఏ రాజ్యం వచ్చింది? మాదిల పారసాల రాజ్యం వచ్చింది, అది అయిపోయింది. నెక్స్ట్ గ్రీస్ రాజ్యం వచ్చింది, అది అయిపోయింది. దాని తర్వాత రోమా రాజ్యం వచ్చింది. రోమా రాజ్యం వచ్చినప్పుడు మాత్రం ఈ జ్ఞానులు వెయిట్ చేస్తున్నారట. రోమారాజ్యం టైంలోనే ఒక రాయి రావాలి, ఒక ఆయన వస్తాడట. ఆ రాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆయన రాజుల రాజు వస్తాడు. అంతే, దేవాతి దేవుడు వాళ్ళకు ఒక సూచన చూపించాడు. ఏంటి ఆ సూచన? ఒక నక్షత్రం. మీకు తెలుసా, ఈ నక్షత్రాన్ని కోసం కూడా నేను ఒక విషయం చెప్పాలి. ఈ నక్షత్రం మనకు కనిపించిన ఈ నక్షత్రాలు కాదండి. ఈ నక్షత్రం ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమ. ఏంటది? దేవుని యొక్క మహిమ. ఆ నక్షత్రం ఏం చేస్తుందంట? ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఆలోచిద్దాం, మనకు తెలిసిన నక్షత్రాలు పైన ఉన్నాయి, అది ప్రయాణాలు చేస్తూ ఉంటాయా? జూన్ అలా వెళ్తూ ఉంటాయా? లేవు. కానీ ఈ నక్షత్రం ఏం చేస్తుందంట? ప్రయాణం చేస్తుంది, వాళ్ళకి దారి చూపిస్తుంది. ఏంటంటే ఈ నక్షత్రం అని చూస్తే, మీరు నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు తీయొద్దు, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ముందు ఒకటి నడుచుకొని వెళ్తుంది ముందుకి. ఏంటది? ఒక మేఘం కదా. ఆ మేఘం ఏంటో కాదు, దేవుడే మేఘంలో ఆయన ఉండి ఆయన ముందు ఏం చేస్తున్నాడు? ఆయన నడుస్తున్నాడు. అది ఆయన యొక్క మహిమ అనమాట. అదే సేమ్ మహిమ వీళ్ళకి కనిపించింది. అయితే మన స్టార్ ఏంటంటే ఈ కనిపించిన స్టార్లు అనుకుంటున్నాం మనం, అది కాదు యాక్చువల్లీ దేవుని యొక్క గ్లోరీ. ఇట్స్ గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నారు. అది మెరుస్తూ ఉంటుంది. అందుకోసం మనం ఈ గొర్రెల కాపర్ల దగ్గర గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆయన అంటారు, గొప్ప వెలుగు వారు చూశారు. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు మిక్కిలి భయపడారు. సో ఆయన మహిమ ఎలా ఉంటుందట? ప్రకాశంగా ఉంటుంది. ఆ మహిమే వీళ్ళకి కనిపించింది. ఏంట్రా ఇది చాలా వింతగా ఉంది, అది కదులుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళు ఇది స్టారా లేకపోతే ఏంటి అని చెప్పి గమనిస్తూ ఉంటే దాన్ని అలాగా ఫాలో అవుతున్నారు. వీళ్ళకి అర్థమవుతుంది అది మూవ్ అవుతుందని. ఆ మహిమ ఎక్కడికి తీసుకొచ్చింది చెప్పండి? వాళ్ళు అలాగా తూర్పు దేశం నుంచి అలాగా ఈ హేరోదు రాజు ఉండే యెరూషలేం వరకు వాళ్ళని తీసుకొని వచ్చేసింది. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ అ సింపుల్ స్టార్ లైక్ దిస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి మీరు. అయితే ఇక్కడ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక పాయింట్ ఏంటంటేనండి, నాకు తెలిసిందే వేదం అన్నట్లు లేరండి. గర్విష్ఠులు ఏమంటారు తెలుసా? నాకు తెలిసిందే వేదం. చూడండి, మూర్ఖులు అని ఎవరిని అంటారు చెప్పండి? మూర్ఖులు.
ఒకడట కుందేలను పట్టుకున్నాడట. దేన్ని పట్టుకున్నాడు? కుందేలను పట్టుకున్నాడంట. ఒక కాలును పట్టుకున్నాడంట. ఇప్పుడు దానికి ఎన్ని కాళ్ళు లెక్కెడుతున్నాడంట? 1, 2, 3. నాయన పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నాడంట. అందరూ లేదురా, ఒక కాలు నీ చేతిలో ఉంది, దాన్ని కూడా లెక్క పెట్టాలి అని అంటే నేను నమ్మను. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు. అలాంటి ఏమంటారు చెప్పండి? చాలా జ్ఞానవంతుడండి వీళ్ళు అంటావా? ఏమంటాం చెప్పండి? ఒరే మూర్ఖుడా అంటాం, అవునా కదా? జ్ఞానులు ఎవరో తెలుసా? నాకు సమస్తం తెలీదు, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అయితే మనుషుల్లో ఉన్న మూర్ఖత్వం ఏంటంటే, మనకు తెలిసిందే వేదం. నా తాత చెప్పాడు, నేను నమ్ముతాను అంతే. వాళ్ళు చెప్పారు మూఢనమ్మకాలు, అవే నమ్ముకొని బతుకుతాం అంతే. అంతేకాని అరే నాకు చాలా తెలీదు, నేను గుడ్డితనంలో ఉన్నాను, నేను క్రిస్మస్ టైంలో మాట అన్నాను, మన తల్లిదండ్రులు ఎవరో కూడా గుర్తుపట్టలేని అజ్ఞానంలో మనం. వాళ్ళు పరిచయం చేసుకుంటే తప్ప సొంత తల్లిదండ్రులు ఎవరో గుర్తుపట్టలేం మనం. అలాంటిది దేవుడి గురించి నాకు అర్థమైపోద్దా? ఎప్పటికీ తెలుసుకోలేను. కొంతమంది ఏమంటారంటే బైబిలే తప్పండి అని అంటాం. బైబిల్ తప్పని నువ్వు అనాలంటే బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ నీకు తెలిసి ఉండాలి. పొరపాటున ఆ మాట అనకూడదు అనమాట. యూ స్టడీ ద బైబిల్, అర్థం చేసుకో, నిజంగా తప్పు ఉందని చూపించు, అప్పుడు అను బైబిల్ తప్పని. అంతేగాని ఆ స్టేట్మెంట్లు ఇష్టానుసారంగా పేలకూడదు మనం. జ్ఞానులు అంటున్నారనమాట, సత్య అన్వేషణ చేసాం, మేము ఒప్పుకుంటున్నాం, మేము జ్ఞానులమే, కానీ మాకు చాలా తెలీదు, ఆ దేవుడి గురించి తెలీదు. ఆ దానియేలు ఆ విషయం నేర్పించినప్పుడు అర్థం చేసుకున్నాం. ఆ సత్యాన్ని కోసం వెయిట్ చేసాం. తరాలు గడిచాయి, 100 సంవత్సరాలు గడిచాయి. మా పిల్లలు వెయిట్ చేసాం. ఆ దేవుడు ఆ మహిమను చూపించినప్పుడు మేము వెళ్ళాం ఆ రాజుని కలడానికి. సో దీనత్వం అంటే ఏంటో చెప్పండి? రెండోది, సత్యాన్ని గురించి ఏం చేయాలి? అన్వేషణ చేయాలి. నాకు తెలిసిందే మొత్తం అంతా అని చెప్పి అనుకోకూడదు. అది ఒక రకంగా పూజ అంటే అర్థం. పూజ అంటే ఒకటి ఏం నేర్చుకున్నాం? ఆయన ముందు తగ్గించుకోవడం. రెండోది, నాకు జ్ఞానం లేదు, నాకు సత్యం తెలుసుకోవాలని చెప్పి దాన్ని అన్వేషించడం. మూడోది ఏంటండి అని చూస్తే, ప్రభువుని కలుసుకోవడం చాలా విలువగా ఎంచారండి వాళ్ళు. ప్రభువుని కలుసుకోవడం వాళ్ళు ఏం చేశారట? చాలా విలువగా ఎంచుకున్నారు. వాళ్ళు ఎంత విలువగా ఎంచుకున్నారంటే, ఆ విలువ ఎలా తెలిసిందండి అంటే, తూర్పు దేశపు నుంచి ఎంతో ప్రయాణం చేసి ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభు దగ్గరకు వచ్చారు. మనం ఏదన్నా విలువ ఎంచుకుంటే దానికి సమయాన్ని కేటాయిస్తాం. ఎంత దూరం అన్నా ఏం చేస్తాం? ప్రయాణం చేసి వెళ్తాం. మీ బంధువుల్లో ఇంట్లో పెళ్ళండి, వాళ్ళు ఉండేది ఎక్కడండి అంటే హైదరాబాదులో అనుకుందాం. సీజన్ చూస్తే కరోనా సీజను, వెళ్ళడం చాలా కష్టం. వెళ్తారా లేదా? అయ్యో బాబోయ్, నేను వెళ్ళకపోతే పిల్ల అయిపోతాను బాబోయ్, అవసరమైతే నడుచుకుని వెళ్ళిపోతాను వాళ్ళ స్కూల్లాగా అని చెప్పి నడుచుకుని వెళ్ళిపోతాం మనం. ఎందుకు? అది చాలా విలువ, నేను ఉండాలి అక్కడ, విలువ కాబట్టి పరిగిలేటేస్తాం అనమాట. చూసారా, వీళ్ళకి ఆ రారాజును కలుసుకోవడం ఎంతో విలువ. వెళ్ళిపోయారంతే. నిజమే, అంత దూర ప్రయాణం ఒంటిల మీద చేయాలి. చేస్తుంటే వాళ్ళు పట్టుకునేది ఏమేమి పట్టుకుని వస్తున్నారు? బంగారం, సాంబ్రం, ఇలాంటి పట్టుకుని వస్తున్నారు. దొంగలు ఉంటారు. అవసరమైతే వీళ్ళని చంపేసి అది పట్టుకుపోతారు. వాళ్ళకి అనవసరం, ఎన్ని రానే, మేము మాత్రం ఆయన కలుసుకోవాలి ముందు. విలువగా ఎంచుకున్నారు కాబట్టి కదిలేరనమాట. మన మందిరంకి ఎప్పుడు వస్తాం తెలుసా? ఇది విలువగా ఎంచుకున్నప్పుడే ఆయన సన్నిధికి వస్తాం. వాచ్ నైట్ సర్వీస్ నీకు విలువ అయితే ఇంకెక్కడికి వెళ్ళవు, నువ్వు అక్కడికి వస్తావు ఆయన సన్నిధికి, ఆయన ఆరాధించడానికి. నీకు ఆరాధన విలువ అంటే నువ్వు సండే ఇంకోటి పెట్టుకో, ముందు ఆయన సన్నిధికి వస్తావు. అయ్యో బాబోయ్, నేను దేవుని ముందు ఆరాధించిన తర్వాతే నేనేమన్నా చేయాలి. విలువ అయితే ఎంత దూరం అన్నా కష్టం అనుకోకుండా ఆయన సన్నిధికి నువ్వు వస్తావు అనమాట. ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలి నిజంగా చెప్పండి? తీర్మానం. చాలాసార్లు నాకు మందిరం అంటే కొంచెం చులకనైపోయింది నాయన. చాలాసార్లు వేరే పనుల్ని చాలా విలువగా ఎంచుకున్నాను, వాటికి తెగ పరిగెట్టేవాడిని. మందిరానికి ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశాను నేను? క్షమించు తండ్రి అని చెప్పి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విలువగా ఆయన ఎంచుకొని ఆయన సన్నిధికి మనం రావాలన్నమాట. ఆ తూర్పు దేశ జ్ఞానం అంత దూరం నుంచి వస్తే ఆ పక్కనున్న వాళ్ళు రాలేదండి. ఆ పక్కన ఎవరెవరు ఉన్నారు చెప్పండి? యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఒకటి హేరోదు రాజు, ఇంకా శాస్త్రులు ఉన్నారు, ఇంకా అక్కడ యెరూషలేం ప్రజలు ఉన్నారు. వాళ్ళకందరికీ తెలిసింది తెలుసా? చూడండి, అక్కడే ఉంటుంది పాయింట్. వాళ్ళందరికీ కలవరం వచ్చిందట ముందు. 3వ వచనం చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్నవారందరూ కలవరపడ్డారు. సో హేరోదుకు తెలిసింది,
యెరూషలేములో ఉన్న వారందరికీ కూడా తెలిసింది. ఏం తెలిసింది? ఆ జ్ఞానంలో ఏం చెప్పారు? యూదుల రాజుగా పుట్టాడు ఒక ఆయన, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చాం అనేటప్పటికి ఆ విషయం అంతా యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇంకా హేరోదు రాజుకు తెలిసింది, అక్కడున్న ప్రజలందరికీ తెలిసింది, అక్కడున్న శాస్త్రులకు తెలిసింది. కానీ వాళ్ళు ఎవడన్నా వెళ్ళాడా యేసు దగ్గరికి? వెళ్ళే. వాళ్ళకందరం కలవరం రావడం, వీడికేమో గుండెలో రాయబడిపోయింది. ఎవరికి? హేరోదు రాజుకి. ఎందుకు? ఓరు బాబాయ్, రాజు పుట్టడం ఏంటారు బాబు, నేనే కదా రాజు, ఏంటి ఆయన వచ్చి నా సీటు తీసేస్తాడా ఏంటి సంగతి అని చెప్పి ఆడికి ఆ భయాలు పట్టుకున్నాయి. ఆడెవడ వెళ్ళలేదు. కానీ ఈ జ్ఞానులు మాత్రం వాళ్ళు విలువగా ఎంచుకొని వెళ్ళి ఆయన పూజించడానికి వెళ్ళారు. సో చాలా మనం ఇంపార్టెంట్గా విలువగా ఎంచుకోవాలి ప్రభు దగ్గరకు రావడం అన్నది. నాలుగోది, వాళ్ళు సంతోషంగా ప్రభుని ఆరాధించారు. వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ మనసుతో వచ్చారు చూడండి, అత్యానందభరితులై. ఎక్కడ రాస్తుంది? 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజ. అత్యానందం అంటే ఏం చెప్పండి? మామూలు ఆనందం కాదు. సో దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు కూడా ఎలాగ తెలుసా స్తుతించాలి? ఏంటండి ఎంతసేపు ఎప్పుడు వదిలేస్తే బాగుండు, ఇది కాదంటండి. మనకు ఎలా ఉండాలండి తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషం ఉండాలండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఇంటికి భోజనాలు పిలిచి నేర్చుకుంటే అలా వడ్డెత్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ప్లేట్ వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి కదండి. సంతోషంగా వడ్డిస్తామంటే వాళ్ళు మొక్కలు చూసుకొని తినేస్తాం మొత్తం అంతా కదండి. దేవుని సేవించేటప్పుడు సంతోషంతో ఆయన స్తుతులు చెల్లించాలి. కీర్తనలో ఉంటుంది, మేక్ అ జాయ్ఫుల్ నాయిస్ అన్ టు ద లార్డ్ అని ఉంటుంది అనమాట. సంతోషంగా ఆయన్ని ఆరాధించాలి. ఒక మ్యూజిక్ వాయించిన, ఒక పాట పాడినా, లేకపోతే ఏ చిన్న పని చేసినా దేవుని పని అని ఎలా చేయాలట? మనం సంతోషంగా ఆయన పని చేయాలటండి. అది ఆయన్ని పూజించడం అంటే. ఆయన పూజించడం అంటే ఏంటంటే 4 చెప్పాను. 4 చెప్పినట్టున్నాను. ఆయన ముందు తగ్గించుకోవాలి. 2, సత్యాన్ని అన్వేషించాలి, తెలుసుకోవాలి. నాకు అంతా తెలీదు, నేను దేవుని కోసం ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఆయన ముందు తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్, దేవుణ్ణి కలుసుకోవడం అన్నది విలువగా ఎంచుకోవాలన్నమాట. అందుకోసం కదా అంత దూరం నుంచి వచ్చేసారు వాళ్ళు, విలువగా ఎంచుకున్నారు కాబట్టి. 4, సంతోషంతో ఆయన సేవించాలి. అదండి పూజ అంటే, సంతోషంగా చేయాల్సింది అది. 5వది ఏంటో తెలుసా? వాళ్ళు ఆ పూజ చేస్తూనే విలువైనవి దేవునికి సమర్పించారు. ఏంటంటే ఇచ్చారు చెప్పండి? బంగారం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు, బోళం ఇచ్చారు. బంగారం ఏంటి సూచిస్తుంది తెలుసా అండి? నువ్వు రాజువి. అందుకోసం ఇందాక కూడా మనం చూసాం, నెబుకద్నెజరుని ఏమని పిలుస్తున్నాడు? నువ్వెవరు? శిరస్సు దేంతో ఉంది? మేలిమి బంగారంతో ఉంది అని చెప్పి అంటున్నాడు. చూసారా? ఆ బంగారం అన్నది రాజరికానికి చూపిస్తుంది అనమాట. ఆయన రారాజు అని చెప్పి బంగారాన్ని తీసుకొస్తున్నాడు. ఇంకా నెక్స్ట్, సాంబ్రాణి ఏంటంటే దేవుని మందిరంలో వాళ్ళు, ఒక యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి? సాంబ్రాణి వేసి దేవుని గణపరుస్తాడు అనమాట. ఓకే, సో నువ్వు యాజకుడివి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక యాజకుడు ఏం చేస్తాడు? మనిషి అవసరత దేవునికి తెలిస్తాడు. నువ్వు స్తుతులకు అర్హుడు నువ్వు అని చెప్పి ఆయన్ని ఒక యాజకుడిగా, ఒక దేవుని మందిరంలో గణపరిచే ఒక యాజకుడిగా ఆయన్ని గణపరుస్తున్నాడు అక్కడ. సో ఆ సాంబ్రాణి అన్నది ఏంటంటే దేవుణ్ణి గణపరచడం అన్న విషయాన్ని మనకి నేర్పిస్తుంది. ఒక యాజకుడు ఎలాగైతే సాంబ్రాణి వేసి ఆయన్ని దేవుణ్ణి గణపరుస్తాడో, నువ్వు దేవుడివి, అట్టి పూజకు అర్హుడు నువ్వు అని చెప్పి ఆయన్ని గణపరుస్తున్నాడు. సో బంగారం ఇస్తున్నారు, నువ్వు రాజువి, మేము నీకు లోబడతాం. సాంబ్రాణి ఇస్తున్నారు, నువ్వు ఆ దేవాది దేవుడివి, ఆ పూజకు అర్హుడు నువ్వు, నిన్ను గణపరుస్తాం అని చెప్పి అంటున్నారు. బోళాన్ని ఇస్తున్నారు. బోళం దేనికి వాడతారు తెలుసా? సాధారణంగా ఒక డెడ్ బాడీకి రాయడానికి వాడతారనమాట, సుగంధ ద్రవ్యం కింద వాడతారు. అక్కడ అంటున్నారు ఏంటంటే, నువ్వు మా కోసం వచ్చి ప్రాణం పెట్టి మా పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసే రక్షకుడు నువ్వు అని చెప్పి నువ్వు మా రక్షకుడిగా ఆయన్ని గణపరుస్తున్నారన్నమాట. సో రాజువు నువ్వు, నీకు లోబడతాం, నీకు అధికారం ఉంది. సాంబ్రాణి ఇస్తున్నావు, నువ్వు ఒక యాజకుడైతే సాంబ్రాణి వేస్తాడు దేవుని గణపరచడానికి, నువ్వు మా స్తుతులకు అర్హుడు నువ్వు, కాబట్టి నేను స్తుతిస్తాం. అలాగే ఆఖరిగా నువ్వు బోళాన్ని ఇస్తూ అంటారు, నువ్వు మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడివి అని చెప్పి, నువ్వు మా రక్షకుడివి అని చెప్పి సాగలుపడి వాళ్ళని పూజిస్తుంటారు. ఆఖరిగా అండి,
వాళ్ళు ఇంకెలాగా దేవుని కనపరిచారంటే ఆరోది లోబడ్డారు. ఏం చేశారు వాళ్ళు? ఏంటి వాళ్ళకి దేవుడు చెప్పిన ఆజ్ఞ? ఇక్కడ చూడండి 12వ వచనం, మత్తయి 2:12. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి. హేరోదు ఏం చెప్పాడు? బాబు మీరందరూ కలుసుకొని తర్వాత నా దగ్గర రండి, నేను కూడా వచ్చి ఆయన ఏం చేస్తారు, పూజిస్తాను అని చెప్పి ఇన్నికపలేడు. అసలు ఏంటి ప్లాన్? అసలు ప్లాన్ ఏంటి? వచ్చి శిష్యుణ్ణి చంపేద్దాం నాడు ప్లాన్. ఈ లోపల ఈ పూజించిన తర్వాత స్వప్నమందు ఈ గాబ్రియలు ఆయన కనిపించి, వెళ్ళొద్దు, రాజు దగ్గరికి వెళ్ళొద్దు, వాడు వికెట్ ప్లాన్స్తో ఉన్నాడు, వేరే మార్గం వెళ్ళిపోండి అని అంటే దేవుడు దూత ద్వారా చెప్పించాడు. వెంటనే ఏం చేస్తున్నారు? లోబడుతున్నారు అన్నమాట, లోబడుతున్నారు. సో పూజించడం అంటే ఏంటో తెలుసా? లోబడ్డం. అదండి పూజ అంటే, ఆయన కనపరచడం అంటే. 6 విషయాలు నేర్చుకున్నాం. పూజ అంటే ఏంటండి? ఆయన ముందు తగ్గించుకోవడం. 2 సత్యాన్ని తెలుసుకోవటం. 3 దేవుని దగ్గర రావడమే విలువగా ఎంచుకోవడం. 4 సంతోషంగా ఆయన్ని సేవించటం. 5 విలువైనవి ఆయనకి సమర్పించటం. 6 ఆయనకేం చేయడం? లోబడ్డం. అది నిజమైన పూజ. దేవుడు అట్టి పూజ ఆయనకి నిజంగా చేయడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. దయచేసి అందరూ మోకరించండి, బల్లలోకి సిద్ధపడదాం. పరిశుద్ర గొప్ప దేవ యేసయ్య, నీకు స్తోత్రాలు. బల్లో పాలు పొందడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి, నిజమైన పూజ అంటే ఏంటో మాకు నేర్పించావు నాయన. నిన్ను యథార్థంగా నువ్వు కోరే రీతిలో నిన్ను పూజించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి. దయచేసి అందరూ మోకరించండి, బల్ల కోసం సిద్ధపడండి. నేను మీకు అప్పగించిన దాని ప్రభువుల పొందితిరి. ప్రభువైన యేసు తన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసేట్టుగా దీన్ని చేయడని చెప్పాను. సర్వింగ్ చేసేవాళ్ళు త్వరగా ముందుకు వస్తే